కకూన్ క్వాలిటీ అండ్ కకూన్ సార్టింగ్. ఈ పాఠ్యాంశము ద్వితీయ సంవత్సరపు సెరికల్చర్ విద్యార్థులకు మూడవ పేపర్ అయిన పోస్ట్ కకూన్ టెక్నాలజీ నందు గల పాఠ్యాంశము. కకూన్ క్వాలిటీ అండ్ కకూన్ సార్టింగ్. కకూన్ క్వాలిటీ అంటే పట్టుగూళ్ళ నాణ్యత మరియు మంచి గూళ్ళను ఏ విధంగా మనం సార్టింగ్ అంటే ఎంపిక చేసుకోవాలి, చెడు గూళ్ళను ఏ విధంగా తొలగించాలి అను అంశాలను ఈ పాఠ్యాంశం నందు పొందపరచడం జరిగినది. కనుక డియర్ స్టూడెంట్స్, మీరందరూ చక్కగా ఈ యొక్క పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా శ్రద్ధగా విని తెలుసుకున్నట్టయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు. ముందుగా ఈ పాఠ్యాంశంలో ఏ ఏ అంశాలు ఉన్నాయి అని చూసినట్టయితే ఇంట్రడక్షన్, ఫిజికల్ క్యారెక్టర్స్ ఆఫ్ కకూన్స్, కమర్షియల్ క్యారెక్టర్స్ ఆఫ్ కకూన్స్, ప్రాపర్టీస్ అండ్ సెలెక్షన్ ఆఫ్ రా మెటీరియల్, tactile and numerical tests, good cocoons, defective cocoons, principles of assessment and model problems. పరిచయం, గూళ్ళ భౌతిక లక్షణాలు, గూళ్ళ వాణిజ్య లక్షణాలు, ముడిపట్టు యొక్క ధర్మాలు, ఏ విధంగా మన రీలింగ్ కావలసిన ముడిసరుకైన గూళ్ళను ఎంపిక చేయాలి, టెక్టైల్స్ అండ్ న్యూమరికల్ టెస్ట్ అంటే టెక్స్టైల్స్ అంటే వస్త్ర పరిశ్రమకు కావలసిన దారం, అందుకు కావలసిన వివిధ రకాలైన పరీక్షలు ఏవేవి ఉన్నాయి, మంచి గూళ్ళు అనగానేమి ఏ విధంగా ఉండాలి, చెడు గూళ్ళు ఏవేవి ఉన్నాయి, ఎలా కనుగొవాలి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ అసెస్మెంట్స్ అంటే పట్టుగూళ్ళని ఏ విధంగా మనం అసెస్మెంట్ చేయాలి. అసెస్మెంట్ అంటే వాటి యొక్క శాతాన్ని, అంటే మంచి గూళ్ళ శాతం ఏ విధంగా కనుక్కోవాలి, చెడు గూళ్ళ శాతం ఏ విధంగా కనుక్కోవాలి, షల్ కకూన్ పర్సెంటేజ్ అంటే ఏంటి, ఖాళీ పట్టుగూడు నిష్పత్తి అంటే ఏంటి, రెండిటా అంటే ఏ విధంగా కనుక్కోవాలి, లెంగ్త్ ఆఫ్ ఫిలమెంటు, తర్వాత షెల్ రేషియో మొదలైన అన్ని సూత్రాలను తెలుసుకొని ఉదాహరణ లెక్కలను చూసి లెక్కించి లెక్కగట్టి మనం నేర్చుకోబోతున్నాము. ముందుగా ఇంట్రడక్షన్. కకూన్ క్వాలిటీ. కకూన్ క్వాలిటీ అంటే ఈ పటంలో చూపిన విధంగా మీకు మంచి నాణ్యమైన ఆకు తీసుకోవాలి లేదా ఉత్పత్తి చేయాలి. మంచి నాణ్యమైన గుడ్ల ఉత్పత్తి కూడా అవసరము. మంచి నాణ్యమైన గుడ్లు నుండి మంచి నాణ్యమైన పట్టుపురుగులు వెలువడతాయి. ఆ వెలువడగా చేరే చర్యలు, రేరింగ్ ఏ విధంగా ఉండాలి, దాని నుంచి బాగా మంచి ఆరోగ్య పరిస్థితులను మరలా పెంపక విధానాలను అవలంబించినట్టయితే, మంచి మల్బరీ ఆకు పట్టు పురుగులకు వేసినట్టయితే ఆ పురుగులు మంచి గూళ్ళను అల్లుతాయి. అలాంటి గూళ్ళ నుంచి మనం 2 రకాలుగా గూళ్ళను ఉత్పత్తి చేయొచ్చు. ఒకటి వాణిజ్య గూళ్ళు, రెండవది ప్రత్యుత్పత్తికి గాను గూళ్ళను ఉత్పత్తి చేయవచ్చు. అందునుండి మంచి ఆరోగ్యకరమైన మాతలు వచ్చినట్టయితే మరలా వాటి జీవిత చక్రం మరలా మంచి గుడ్లను ఉంచేలా మనం చూడ్డాన్నే క్వాలిటీ, ఉత్పత్తి చేసేదాన్నే క్వాలిటీ కకూన్స్, మంచి నాణ్యమైన గూళ్ళు. అంటే దారం ఏ విధంగా ఉండాలి, మనకి ఏ విధంగా ఉత్పత్తి చేసినట్టయితే మంచి గూళ్ళను ఉత్పత్తి చేయవచ్చు అనే అంశాలని తెలుసుకోవాలి. తెలుసుకొని మనం వాటిని అవలంబించి
తర్వాత తద్వారా మంచి గూళ్ళను ఉత్పత్తి చేసినట్టయితే అవి మంచి నాణ్యతగా ఉంటాయి. వాటి నుండి మంచి ధనార్జన రైతుకు చేయగలిగి ఉంటాడు. రైతు ధనార్జన కూడా పొందడం జరుగుతుంది. అందుండి సెరికల్చర్ ఇండస్ట్రీ కూడా బాగుగా మంచి నాణ్యతతో మంచి మేలైన వస్త్రాలను, పట్టు వస్త్రాలను ఉత్పత్తి చేసేదానికి అవకాశం ఉంది. ఫిజికల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద కకూన్స్. పట్టుగూళ్ళ భౌతిక లక్షణాలు చూసినట్టయితే పట్టుకాయలకు భౌతికమైన కొన్ని వాణిజ్య లక్షణాలు కూడా ఉన్నాయి. కొన్ని భౌతిక లక్షణాలు, కొన్ని వాణిజ్య లక్షణాలు. ఇవి రీలింగ్ను ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా ముడిపట్టు నాణ్యతను తెలుపుతాయి. పట్టుగూడులో ఉండే భాగాలు చూసినట్టయితే ఫ్లాజ్, దృఢమైన పట్టుగూడు పొర, పెలెడ్ పొర, ప్యూప. ఇందులో ఫ్లాజ్, పెలెడ్ పొర ఇవి వృతా పట్టు అంటారు. దీనిని ప్రిసన్స్ అని కూడా అంటారు. పట్టుగూడు పొరలో పొడవైన పట్టుదారం బేవ్ ఉంటుంది. పట్టుగూడులో ఈ క్రింది తెలిపిన పదార్థాలు ఉంటాయి. ఫైబ్రాయిన్ 72 నుండి 81%, సిరిసిన్ 19 నుండి 28%, కొవ్వు లేదా మైనం 0.5 నుంచి 1%, రంగునిచ్చే పదార్థం బూడిద 1 నుండి 1.4% ఉంటాయి. పట్టుకాయలో ఉండే పట్టుదారం 2 దారాల కలయిక. పట్టుపురుగు 2 పట్టు గ్రంథుల నుండి వెలువడిన స్వతంత్ర ఫైబ్రాయిన్లను బ్రిన్స్ అని అంటారు. పట్టుకాయలో ఉండే పట్టుదారము 2 దారాల కలయిక, 2 పోగుల కలయిక. అంటే పట్టుపురుగులో 2 పట్టు గ్రంథుల నుంచి వెలువడిన ఫైబ్రాయిన్ బేవ్స్ పోగులను బ్రిన్స్ లేదా బ్రైన్స్ అని కూడా అంటారు. ఇవి వెలువడే సమయంలో పట్టు గ్రంథిలోని సిరిసిన్ వీటిని కప్పివేస్తుంది. ఈ విధంగా కప్పటం వల్ల ఏర్పడిన దారాన్ని బేవ్ అని అంటారు. పట్టుకాయలో మొత్తం బరువులో 76% ఫైబ్రాయిన్, 22% సిరసిన్, మిగిలినది మైనము, కొవ్వులు. ఈ విధంగా పట్టుకాయలో వివిధ లక్షణాలు ఈ క్రింది విధంగా వివరించడం జరిగినది. ముందుగా భౌతిక ధర్మాల్లో కలర్, రంగు. ఇది తెగకు అంటే రేస్కు సంబంధించిన అంశం. పట్టుదారం పైకల సిరిసిన్లోని వర్ణక పదార్థాలపై పట్టుకాయ రంగు ఆధారపడి ఉంటుంది. ఈ లక్షణము డీగమ్మింగ్ చర్యలో సిరిసిన్తో పాటు తొలగించబడుతుంది. దీనిని పట్టుకాయల నాణ్యతను పరీక్షించడానికి పరిగణించరాదు. అయితే నిలువ గూళ్లను స్టైఫిల్ చేసిన కాయలను కొనేటప్పుడు ఈ లక్షణాన్ని గమనించాలి. పట్టుకాయల తేట రంగును బట్టి అవి బాగా స్టైఫిల్ చేసినవి, కొంతకాలమే నిల్వ చేయబడినవి అని గమనించాలి. పాలిన రంగు గూళ్ళు చాలా కాలం క్రితం నిల్వ చేసినవని, స్టైఫిల్ కూడా సరిగా కాలేదని గుర్తించాలి. సాధారణంగా పట్టుకాయలు వివిధ రంగుల్లో కనిపిస్తాయి. అవి తెలుపు, బూడిద తెలుపు, వెండి తెలుపు, పసుపు, కసారీ పసుపు, గంధకం పసుపు, ఓల్డ్ గోల్డ్ అంటే పాత బంగారు, పాలిన పసుపు, ఆకుపచ్చ పసుపు, బంగారు పసుపు. వర్ణక పదార్థం దారం పొడవున ఒకే రకంగా ఉండదు. కొన్ని రకాల్లో మొదటి 200 నుండి 300 మీటర్లో రంగు ఉండదు. రంగు కాయలను రీలింగ్ చేసినప్పుడు వాటి తెగ యొక్క ముఖ్యమైన రంగును తెలుసుకోవడం వల్ల ముడిపట్టు రంగును తెలుసుకోవచ్చు. తర్వాత షేప్, ఆకారం. ఇది కూడా తెగ లక్షణమే. కొన్నిసార్లు అల్లిక పరికరాలపైన, అల్లిక దశలో యాజమాన్య పద్ధతులపైన కాయ ఆకారం అనేది ఆధారపడుతుంది. పట్టుకాయలు గుండ్రంగా ఉంటాయి. గుడ్డు వలె అండాకారంలోను, కుదురు ఆకారంలోనూ ఉంటాయి. పట్టుకాయలు ఆకారం ఆధారంగా వివిధ రకాలుగా వేరుపరచడానికి వీలవుతుంది. అంతేకాకుండా రీలెబిలిటీ లెక్కించడానికి వీలుంది. వీటిలో గుండ్రటి అండాకారం ఒక్క మోతాదులో మొనదేలిన గూళ్ళలో బాగా రీలింగ్ చేయడానికి వీలవుతుంది.
రీలింగ్ చేయడానికి కొన్ని మొనదేలినవైతే సరిగా పనికిరావు. వీటిలో దారం ఎక్కువ సార్లు తెగడం వల్ల వృథా అవుతుంది. మనదేలిన గూళ్ళలో చాలా తక్కువ దారం ఉంటుంది. తర్వాతది సైజ్ అంటే గూళ్ళ పరిమాణం. నాణ్యతను లెక్కించడానికి గూళ్ళ పరిమాణం కూడా తోడ్పడుతుంది. గూళ్ళ పరిమాణం వల్ల పట్టు దారం పరిమాణాన్ని, పట్టు శాతం, పట్టు దారం లక్షణాలను కూడా తెలుసుకోవచ్చు. గూళ్ళ పరిమాణాన్ని కొలతతో నిర్ణయిస్తారు. ఇందులో 1 లీటర్ గూళ్ళలో కొలత తీసి వాటిని సంఖ్యను లెక్కించి నాణ్యతను నిర్ణయిస్తారు. సాధారణంగా యూనివోల్టైన్, బైవోల్టైన్ తెగలలో 1 లీటర్కు 110 నుండి 150 పట్టుగూళ్ళు ఉంటాయి. మల్టీవోల్టైన్ ఇంతకంటే ఎక్కువ గూళ్ళు ఉంటాయి. కాంపాక్ట్నెస్, దృఢత్వం. పట్టుకాయను 2 వేళ్ల మధ్య ఉంచి నొక్కినప్పుడు సొట్ట పడకూడదు. అది గట్టిగా లేదా దృఢంగా కొద్దిగా స్థితిస్థాపకంగా ఉండాలి. ఈ దృఢత్వం పట్టుగూడు అల్లికను, కాయ గట్టితనాన్ని తెలియజేస్తుంది. గూళ్లను ఉడికించినప్పుడు గాలి, నీటి ప్రవేశశీల్యత కాయ దృఢత్వంపై ఆధారపడి ఉంటుంది. పట్టుకాయలో మధ్య పొరలో దృఢత్వం మొదటి, చివరి పొరల కంటే ఎక్కువగా ఉంటుంది. గ్రైన్స్ అండ్ వ్రింకల్స్. పటంలో చూపిన విధంగా గూళ్ళపైన చిన్న చిన్న ఉబ్బెత్తు ప్రాంతాలనే రేణువులు లేదా ముడతలు అని పిలుస్తారు. ఫ్లాస్ తొలగించిన పట్టుకాయ ఉపరితలం రేణువులుగా ముడతల్లాగా ఉండాలి. ఈ ముడతల లక్షణం రేణువుల సాంద్రతను తెలుపుతుంది. ఈ రేణువులు బయటి పొరలో లోపలి పొరల కంటే ముతకగా అంటే కోర్స్ ఉంటాయి. ఈ లక్షణం తెగలను అనుసరించి మారుతుంది. రేణువులు ముతకగా ఉన్న కాయల రీలింగ్ సరిగా ఉండదు. వీటి బేవ్ మందంగా ఉంటుంది కాబట్టి మంచి రేణువులున్న గూళ్లను రీలింగ్కు ఎంపిక చేయాలి. తర్వాతది కమర్షియల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద కకూన్. కమర్షియల్ క్యారెక్టర్స్ అంటే వాణిజ్య లక్షణాలు. ముందుగా కకూన్ బరువు. కకూన్ బరువు సిల్క్ ఎక్కువగా ఉన్నట్టయితే దారం ఎక్కువగా బరువు ఉంటుంది. దారం గూడు బరువు అధికంగా ఉంటుంది. తక్కువ దారం ఉన్నట్టయితే గూడు బరువు తక్కువగా ఉంటుంది. సాధారణంగా మల్టీవోల్టైన్ గూళ్ళు బరువు తక్కువగాను, బైవోల్టైన్ మరియు యూనివోల్టైన్ గూళ్ళు బరువు ఎక్కువగాను ఉంటాయి. తర్వాతది దారం పొడవు, లెంగ్త్ ఆఫ్ ద బేవ్ ఆర్ ఫిలమెంట్. ఇది కూడా పట్టు నిష్పత్తిలా ముఖ్యమైన అంశం. ఇది పని భారాన్ని, ఉత్పత్తి రేటును, దారం ఏకరీతిలో ఉందో లేదో నిర్ణయిస్తుంది. మన దేశం మల్టీవోల్టైన్లో శుద్ధ రకాల్లో 300 నుండి 400 మీటర్లు, సంకర రకాల్లో 400 నుండి 500 మీటర్లు, కొత్త సంకర రకాల్లో 600 నుండి 800 మీటర్లు, కాశ్మీర్ యూనివోల్టైన్ సంకర రకాల్లో 800 నుండి 1200 మీటర్లు పొడవు దారం ఉంటుంది. ఈ పొడవును ఎప్రవెట్టితో కొలవాలి. ఒక ఎప్రవెట్ చుట్టుకొలత 9/8 మీటర్లు లేదా 1.125 మీటర్లు. అంటే ఈ పరికరంపై 400 చుట్టుకొలతతో 450 మీటర్ల దారము వస్తుంది. దీన్నే దారం పొడవుగా గుర్తించడం జరుగుతుంది. దారం డీనియర్. ఈ డీనియర్ పట్టుకాయ ప్రారంభంలో ఎక్కువగా ఉండి పోను పోను తగ్గుతుంది. అంటే ఫ్లాస్ పొరలో మందం ఎక్కువ, మధ్య పొరలో లోపలి పొరలో డీనియర్ తగ్గుతుంది. పెల్లెట్ పొర చాలా పలుచగా తక్కువ డీనియర్తో ఉంటుంది. మల్బరీ పట్టుకాయలో ఉండే ఈ స్వల్పమైన తేడాలు నాణ్యమైన ముడిపట్టు పరిమాణం పైన ప్రభావాన్ని కలిగించవు. వాణిజ్య పట్టు ఉత్పత్తి దాని కోసం 13 నుండి 15 డీనియర్లు, 20 నుండి 22 డీనియర్లు ఉండాలి. దీనిని లెక్కించడానికి సూత్రము డీనియర్ = రీలింగ్ చేసిన దారం బరువు గ్రాముల్లోను బై దారం పొడవు మీటర్లోను ఇంటూ 9000తో లెక్కించిన దారం మందం డీనియర్ వస్తుంది. డీనియర్ అనగా రీలింగ్ చేసిన దారం పొడవును
కనుగొన్న తర్వాత దారం బరువును తూచి కనుగొనాలి. సాధారణంగా డీనియర్ 450 మీటర్ల దారం బరువు 0.005 గ్రాములు లేదా 9000 మీటర్ల దారం బరువు 1 గ్రామ్ ఉంటుంది. దీనినే ఒక డీనియర్ అంటారు. రీలబిలిటీ రీలింగుకు అనువైన గూళ్లతో తక్కువ ఖర్చుతో పట్టుకాయల దారాన్ని తీయడాన్నే రీలబిలిటీ అంటారు. ఈ అంశం సరిగా లేనప్పుడు ఎక్కువ సార్లు ఆగడం జరిగి వృథా పట్టు శాతం పెరుగుతుంది. కాబట్టి మంచి గూళ్లకు మంచి రీలబిలిటీ ఉంటుంది. ఈ లక్షణం పట్టుపురుగుల పెంపకంలో అల్లిక దశలో తీసుకున్న జాగ్రత్తలు, స్టైఫ్లింగ్, నిల్వ పద్ధతులు, సాంకేతిక మెళకువలు, రీలింగ్ యంత్రాలు, రీలింగ్ పరిజ్ఞానము అనే అన్ని అంశాలపైన ప్రభావితం అవుతుంది. దీనిని లెక్కకట్టడానికి సూత్రము రీలబిలిటీ నిష్పత్తి = రీలింగ్ చేసిన పట్టుకాయల సంఖ్య బై రీలింగ్ అందించిన దారాల సంఖ్య ఇంటూ 100 అను సూత్రంతో రీలబిలిటీని లెక్కించడం జరుగుతుంది. షెల్ రేషియో పర్సెంటేజ్ అంటే ఖాళీ పట్టుగూడు నిష్పత్తి. ఇది ఖాళీ పట్టుగూడు బరువుకు మొత్తం పట్టుకాయ బరువుకు మధ్య నిష్పత్తిని తెలియజేస్తుంది. దీనిని శాతంలో లెక్కిస్తారు. దీనినే పట్టు నిష్పత్తి అని కూడా అంటారు. పట్టు నిష్పత్తి = ఖాళీ పట్టుగూడు బరువు బై మొత్తం పట్టుగూడు బరువు ఇంటూ 100. మొత్తం పట్టుగూడు బరువు అన్న పట్టుగూడు లోపల ఉన్న ప్యూపాతో సహా అని అర్థం. ఈ విలువ పట్టుకాయలోని రీలింగ్ చేయడానికి వీలైన ముడిపట్టు పరిమాణాన్ని తెలియజేస్తుంది. దీనివలన రెండిటాను అంచనా వేయటానికి పట్టుకాయల ధర నిర్ణయించడానికి వీలవుతుంది. ఈ విలువ గూళ్ళ రకాన్ని బట్టి, పెంపకం, మౌల్టింగ్ పద్ధతుల్లో తీసుకున్న జాగ్రత్తలను బట్టి మారుతుంది. మౌంటింగ్ పద్ధతులను తీసుకున్న జాగ్రత్తలను బట్టి కూడా మారుతుంది. ఒకే రకమైన గూళ్ళ వయస్సును బట్టి కూడా విలువ మారుతుంది. మన దేశంలో మల్టీ వోల్టైన్ సంకర రకాల్లో 12 నుండి 15%, కొత్త సంకర రకాల్లో 16 నుండి 19%, మల్టీ వోల్టైన్ శుద్ధ రకాల్లో 10 నుండి 12% పట్టు నిష్పత్తి ఉంటుంది. తర్వాతది ముడిపట్టు శాతం లేదా రా సిల్క్ పర్సెంటేజ్. ఇది రీలింగుకు ఉపయోగించిన పట్టుగూళ్ళ పరిమాణానికి ముడిపట్టు పరిమాణాన్ని మధ్య సంబంధాన్ని తెలుపుతుంది. ఈ అంశాన్ని పట్టుగూళ్ళ ధరకు, ముడిపట్టు ఉత్పత్తి ధరకు సంబంధం ఉంటుంది. ఈ విలువను యూనివోల్టైన్లో 80 నుండి 85%, మల్టీ వోల్టైన్ హైబ్రిడ్ రకాల్లో 55 నుండి 60%, మల్టీ వోల్టైన్ శుద్ధ తెగలలో 40 నుండి 45% మాత్రమే ఉంటుంది. ముడిపట్టు శాతం = రీలింగ్ చేసిన దారం బరువు బై పట్టుగూళ్ళ బరువు ఇంటూ 100 అన్న సూత్రం పైన మనం దీనిని లెక్కించడానికి వీలవుతుంది. పట్టుకాయలోని మొత్తం దారాన్ని రీలింగ్ చేయడం వీలు కాదు. పట్టుకాయలోని మొదటి పొర ఫ్లాజ్ ముతకగా ఉంటుంది, ఎక్కువ తెంపులతో ఉంటుంది, రీలింగ్కు పనికిరాదు. అదే మాదిరిగా లోపలి పెలెట్ పొర కూడా రీలింగ్ చేయడానికి పనికిరాదు. ఇది చాలా పలచటి దారం. అంతేకాకుండా రీలింగ్ చర్యలో స్పష్టమైన దారం మొత్తం కలిపితే ముడిపట్టు, ఖాళీపట్టు గూడు బరువు చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కొక్క గూడును రీలింగ్ చేస్తే 80 నుండి 90% దారాన్ని తీయవచ్చు, కానీ వాణిజ్య ఉత్పత్తిలో ఇంత దారం తీయడానికి వీలు కాదు. తర్వాత అంశము ప్రాపర్టీస్ ఆఫ్ సిల్క్. ఇందులో ముందుగా స్పెసిఫిక్ గ్రావిటీ. సాధారణంగా సిరిసిన్ మరియు ఫైబ్రాయిన్ సాంద్రత 1.32 నుండి 1.40 వరకు ఉంటుంది. అయితే ఫైబ్రాయిన్ కన్నా సిరిసిన్ కలిగి ఉన్న కొద్ది వరకు సాంద్రత అధికంగానే ఉంటుంది. వివిధ రకాల ఫైబర్స్ స్పెసిఫిక్ గ్రావిటీ, వాటి యొక్క టినాసిటీ, ఇలాంగేషన్ ఈ విధంగా ఉంటుంది. రా సిల్క్ 1.32 నుండి 1.40 స్పెసిఫిక్ గ్రావిటీ, టినాసిటీ 2.6
6 నుండి 4.8. ఇలాంగేషన్ అంటే సాగే గుణం అనమాట. 18 నుండి 23%. తర్వాతది డీగమ్డ్ సిల్క్ అంటే దాని మీద ఉన్న అంటే దారం మీద ఉన్న సిల్క్ మీద సిరిసిల్ను తొలగించినట్టయితే 1.30 నుండి 1.38 వరకు స్పెసిఫిక్ గ్రావిటీ ఉంటుంది. ఉల్లన్ వూల్ 1.30 నుండి 1.40 స్పెసిఫిక్ గ్రావిటీ, 1.2 నుండి 1.5 టెనాసిటీ, ఎలాంగేషన్ 30 నుండి 48. కాటన్ 1.52 నుండి 1.60 స్పెసిఫిక్ గ్రావిటీ, టెనాసిటీ 3.2 నుండి 4.8. ఇలాంగేషన్ అంటే సాగే గుణము 7 నుండి 11%. ఫ్లక్స్ దీన్ని జూట్ అని కూడా పిలుస్తారు. దీన్ని 1.50 నుండి 1.50 ఉంటుంది. టెనాసిటీ 4.8 నుండి 6.0 వరకు, ఇలాంగేషన్ 2 నుండి 4 వరకు ఉంటుంది. నైలాన్ 1.14 నుండి 1.17 స్పెసిఫిక్ గ్రావిటీ, టెనాసిటీ అంటే స్థితిస్థాపికత అని 4.8 5.0, ఇలాంగేషన్ సాగే గుణం 25 నుండి 30% ఉంటుంది. టెనాసిటీ నెక్స్ట్ ఇలాంగేషన్. దారం పోగు అది తెగిపోయేంతలో ఎంత బరువు మోస్తుంది అనే అంశాన్నే టెనాసిటీ అని అంటారు. ఒక డీనియర్ మందం ఉన్న దారం పోగు అది 3.6 నుండి 4.8 గ్రాముల బరువును పట్టుకుంటుంది. ముడిపట్టు కన్నా డీగమ్డ్ సిల్క్ ఎక్కువ టెనాసిటీని కలిగి ఉంటుంది. ఇలాంగేషన్ అనగా దారం బరువును మోయినప్పుడు అది ఎంతవరకు సాగి తెగిపోతుంది అనే అంశాన్ని తెలుపుతుంది. సాధారణంగా ముడిపట్టు 18 నుండి 23% సాగుతుంది, ఆ తర్వాత తెంపులు అవుతుంది. హైగ్రోస్కోపిక్ నేచర్ అనగా తడిని గ్రహించే లక్షణం. ఈ లక్షణం ఎక్కువగా వాణిజ్య లక్షణాన్ని ప్రేరేపిస్తుంది. 65% గాలిలో ఉన్నట్టయితే తేమ గాలిలో 65% ఉన్నట్టయితే ముడిపట్టు 10% తేమను కలిగి ఉంటుంది. సాధారణంగా ముడిపట్టులో తేమ శాతం 11% ఉన్నా కూడా వర్తకులు కొనుగోలు చేస్తారు. అంతకన్నా ఎక్కువైన ముడిపట్టు నాణ్యత సరిగా లేదని అర్థం. ఎఫెక్ట్ ఆఫ్ లైట్ అంటే కాంతి వలన చర్య. ఎక్కువ కాంతిలో చాలా సమయం ముడిపట్టును ఉంచిన దారం బలము కోల్పోతుంది. ఈ లక్షణం కాటన్ మరియు ఉల్లన్ కన్నా సిల్క్ తొందరగా పాడవుతుంది. ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్. ముడిపట్టు తేమ కలిగి ఉన్నట్టయితే తన గుండా విద్యుత్తును ప్రసరణ చేస్తుంది. సాధారణంగా సిల్క్ను అధమ విద్యుత్ వాహకం కాబట్టి సిల్క్ను ఇన్సులేటర్గా కూడా ఉపయోగిస్తారు. యాక్షన్ ఆఫ్ వాటర్. సాధారణంగా సిల్క్ తేమను త్వరగా గ్రహిస్తుంది, అప్పుడు 20% బలాన్ని కోల్పోతుంది. మరలా తేమను తొలగించిన పొడిగా మారిన తర్వాత సాధారణ బలాన్ని పొందుతుంది. కాబట్టి రీలింగ్ చేయనప్పుడు, వాషింగ్ చేయనప్పుడు, డ్రైయింగ్, స్పిన్నింగ్ చేయనప్పుడు నీటిని వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఎఫెక్ట్ ఆఫ్ లైట్. 110 డిగ్రీ ఉష్ణోగ్రతలో 15 నిమిషాలు ఉంచిన సిల్క్ ఏమీ అవ్వదు, అయితే తరువాత పసుపు రంగుకు మారుతుంది. 170 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఉంచిన అది నశిస్తుంది, కమిలిన వాసన కూడా వస్తుంది. ఆమ్లాలు, క్షారాలు. అధిక ఆమ్ల క్షారాల గాఢతలో సిల్క్ కరిగిపోతుంది కాబట్టి తక్కువ గాఢత గల ఆమ్లాల్లో త్వరగా ముంచి తీసిన ఏవేని మరకలు ఉన్నా తొలగించవచ్చు. ప్రోటోలైటిక్ ఎంజైమ్స్లో సిల్క్ ప్రోటీన్ బంధాలు తెగిపోతాయి కనుక వీటిని ఉపయోగించరాదు. జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ సిల్క్. సిల్క్ ఈజ్ క్రిస్టలైన్ అంటే కణికలుగా ఉంటుంది. హోమోజీనియస్ ఇన్ స్ట్రక్చర్. హైగ్రోస్కోపిక్ ఇన్ నేచర్, తేమను గ్రహిస్తుంది. లైట్ వెయిట్, బరువు తక్కువగా ఉంటుంది. లాంగెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ ఆల్ న్యాచురల్ ఫైబర్స్, మిగిలిన అన్ని దారాల కన్నా పొడవు ఎక్కువగా ఉంటుంది.
తర్వాత సాఫ్ట్ అండ్ లస్ట్రస్ అండ్ హైజెనిక్. సాఫ్ట్ అంటే మృదువుగా ఉంటుంది. లస్టర్ అంటే మెరుస్తూ ఉంటుంది. హైజెనిక్ అంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది ధరించినప్పుడు. ఎక్సలెంట్ ఎఫినిటీ ఫర్ డైస్, టేక్స్ కలర్స్ అండ్ ఈజీలీ. అంటే రంగులను సులభంగా గ్రహిస్తుంది. అదేవిధంగా ఉంచుకుంటుంది కూడా. ఎందుకంటే కారణము లోసీనెస్ అంటే దారం పోగుల పైన బయటికి వచ్చిన చిన్న చిన్న ప్రొజెక్షన్స్ అని పిలుస్తారు. చిన్న చిన్న నూలు, దీన్నే లోసీనెస్ అంటారు. డస్ నాట్ క్యాచ్ ఫైర్ ఈజీలీ క్విక్లీ ఆన్ నైలాన్ ఆర్ వూల్. అంటే నైలాన్ గుడ్డలు కానీ లేదా నైలాన్ వస్త్రాలు కానీ వూల్ వస్త్రాలు కానీ పోల్చినట్టయితే సిల్క్ తొందరగా ఫైర్ని అంటే జ్వాలను తీసుకోదు. ఇట్ ఈజ్ ఎలాస్టిక్ అండ్ హ్యాస్ ఎలాంగేషన్ 20%. ఎలాస్టిసిటీ అంటే సాగే గుణము, తర్వాత సాగే గుణం 20% ఉండేదాని నుండి ఈ దారం మంచిది, గుడ్డ కూడా చాలా బాగా ఉంటుంది. హై టినాసిల్ స్ట్రెంగ్త్, బ్రేకింగ్ స్ట్రెంగ్త్ ఈజ్ 4 గ్రాములు పర్ డీనియర్. ఒక డీనియర్ మందము 4 గ్రాముల బరువుని తట్టుకోగలిగి ఉంటుంది కాబట్టి మంచి లక్షణమని చెప్పవచ్చు. సెలక్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఫర్ రీలింగ్. ఇందులో ప్రిలిమినరీ ఎంక్వైరీస్, విజువల్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ కకూన్స్, టెక్టైల్ అండ్ న్యూమెరికల్ టెస్ట్ అన్న అంశాలు ఉంటాయి. రీలింగ్కు పట్టుకాయలను జాగ్రత్తగా ఎంపిక చేయాలి. ఈ ప్రక్రియ చాలా కష్టంతో కూడినది కాబట్టి ఏ మాత్రం అజాగ్రత్త జరిగినా అధిక నష్టం జరుగుతుంది. అయితే బహిరంగ మార్కెట్లో ఈ ఎంపిక చాలా కష్టం కాబట్టి పట్టుగూళ్ళ నాణ్యతను బహిరంగ మార్కెట్లో అశాస్త్రీయ పద్ధతుల ద్వారా నిర్ణయిస్తారు. వర్తకం అనుభవం వలన, పట్టు రీలింగ్ పరిశ్రమలో అనుభవం వలన ఈ ఎంపికలకు వీలవుతుంది. ఇందులో 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ముందుగా ప్రాథమిక విచారణ. మంచి పట్టుగూళ్ళ ఉత్పత్తి, నాణ్యమైన వ్యాధిరహితమైన గుడ్లు లేదా లేయింగ్స్ కావాలి. పట్టు ఉత్పత్తుల పెంపక పద్ధతులపైన ఉపయోగించిన పరికరాలు, అల్లికలో జాగ్రత్తలు మొదలైన వాటిపైన మౌంటింగ్లో జాగ్రత్తలు పట్టుకాయలు సేకరించే దినం పైన ఆధారపడి ఉంటాయి. పూర్తిగా ఏర్పడిన పట్టుకాయలు రీలింగ్కు పనికిరావు. అంటే పూర్తిగా ఏర్పడని పట్టుకాయలు రీలింగ్కు పనికిరావు కాబట్టి ఈ అంశాలను జాగ్రత్తగా ఆచరించి పెంపకం చేసి మంచి నాణ్యత గల గూళ్లను పొందాలి. పట్టుగూళ్లను కొనే ముందు రీలర్లు ఈ అంశాలపై విచారణ జరిపి తర్వాతనే మిగిలిన నాణ్యత అంశాలను లెక్కిస్తారు. తర్వాత దృశ్య పరీక్షలు. పట్టుగూళ్ళ రాసుల్లో చనిపోయిన గూళ్లను గమనించాలి. దీనికోసం అరచేతితో పట్టుగూళ్ళ కుప్పలోనికి దూర్చాలి. తర్వాత కుళ్ళిన వాసనలో ఉన్న చనిపోయిన గూళ్లను గుర్తించాలి. ఈ రకం గూళ్ళు రీలింగ్కు పనికిరావు. అంతేకాకుండా వీటి నిల్వ చేయలేము. తాజాగా ఉన్న జీవమున్న పట్టుకాయలను పెద్దగా కుప్పపోసి గాలి ఆడుకోకుండా చేసినప్పుడు చనిపోయిన గూళ్ళు ఏర్పడతాయి. వివిధ నమూనాలను సేకరించి గూళ్ళ పరిమాణాన్ని, ఆకారాన్ని పరీక్షించాలి. ఈ అంశాలు కూడా పట్టు ఉత్పత్తి ధరను ఎక్కువ చేస్తాయి. కాబట్టి ఒకే రకమైన పరిమాణం, ఆకారం ఉండటం మంచిది. పట్టు పురుగుల మూత్రం మరకలు ఉన్న గూళ్ళలో చాలా తక్కువ రీలబిలిటీ ఉంటుంది కనుక వీటి వలన ముడిపట్టుకు చాలా తక్కువ ధర నిర్ణయం అవుతుంది. వర్షాకాలంలో ఈ గూళ్ళ శాతం పెరుగుతుంది. అందువల్ల ఈ కాలంలో పట్టుకాయలు కొనే సమయంలో జాగ్రత్తగా ఎంపిక చేయాలి. పట్టుగూళ్లకు ఫ్లాస్ ఎక్కువ ఉండరాదు. ఇది కాయల బరువును పెంచుతుంది కానీ రీలింగ్కు పనికిరాదు. పట్టుకాయల 2 చివరలు గుండ్రంగా, దృఢంగా ఉండాలి. మొనదేలైన గూళ్లను గుర్తించడం చాలా సులభం. వీటి రంగు లేతగా ఉంటుంది. గూళ్లపై ఫ్లాజు తొలగించిన తర్వాత గూడు మంచి రేణువులతో, ముడతలతో ఉండాలి. ఇవి మంచి గూళ్ళుగా నిర్ణయం అవుతాయి. టెక్స్టైల్ అండ్ న్యూమరికల్ పరీక్షలు. పట్టుగూళ్ళు కుప్పలో అరచేతితో దూర్చి తేమగా, చల్లగా అనిపిస్తే అందులో అపరిపక్వ
పట్టుగూళ్ళు ఉన్నాయని గుర్తించాలి. ఈ గూళ్ళను ఊపినప్పుడు లేదా కదిపినప్పుడు దడదడ అన శబ్దం, గలగల అనే శబ్దం వస్తుంది. పరిపక్వ గూళ్ళలో గలగలం అనే శబ్దం వస్తుంది. అపరిపక్వ గూళ్ళలో దబదబం అనే శబ్దము వస్తుంది. ఈ శబ్దము ఏదీ రాకపోతే చనిపోయిన గూడు అని అర్థం చేసుకోవాలి. పట్టుకాయను అరచేతిలో నెమ్మదిగా నొక్కితే గట్టిగా దృఢంగా ఉండాలి. 1 కిలోగ్రాము గూళ్ళను లెక్కించి సరిగా ఒక్కొక్క గూడు బరువు లెక్కగట్టాలి. మల్టీవోల్టైన్ తెగలో 5వ రోజు కాయల సేకరణ చేసిన గూళ్ళ కిలోకు 1000 నుండి 1500 వరకు, యూనివోల్టైన్ మరియు బైవోల్టైన్ రకాల్లో 600 నుండి 800 వరకు ఉంటాయి. ఇక తర్వాత కుప్పలో రీలింగుకు పనికిరాని ద్వంద్వగూళ్లను గుర్తించిన తర్వాత చివర ఎంపిక చేయాలి. మార్కెట్ ధరను అనుసరించి పట్టుకాయల ధరను నిర్ణయించాలి. పట్టుగూళ్ళ నుంచి సేకరించిన నమూనాలను బరువు చూసి వాణిజ్య లక్షణాలను పరీక్షకు వేరువేరుగా ఉంచాలి. వీటిలో రీలింగుకు పనికిరాని గూళ్ళను వేరువేరుగా ఉంచాలి. పనికిరాని గూళ్ళను పరీక్షించి వాటిని శాతాలను వేరువేరుగా లెక్కించి లెక్కగట్టాలి. మంచి గూళ్ళను 1/3 వంతు గూళ్ళు టెస్ట్ రీలింగుకు వాడాలి. మిగిలిన వాటిని పట్టుగూళ్ళ లక్షణాల కోసం పరీక్షలు చేయాలి. ఈ లక్షణాలను ఈ అధ్యాయం ప్రారంభంలోనే వివరించడం జరిగినది. మంచి గూళ్ళు లక్షణాలు. మంచి గూళ్ళు ఆకారం, పరిమాణం, రంగు, బరువు, ముడతలు, రేణువులు ఇవన్నీ చూడడానికి బాగా ఉన్నట్టయితే ఆ గూళ్ళను మంచి గూళ్ళగా ఎంపిక చేస్తారు. ఈ పటంలో చూపిన విధంగా అన్ని రకాల లక్షణాలు మంచి గూళ్ళలో కనిపిస్తాయి. మంచి గూళ్ళను ఈ విధంగా నిర్ణయిస్తారు: యూనిఫార్మిటీ ఇన్ కలర్, షేప్ అండ్ సైజ్, గుడ్ హార్డ్నెస్, wrinkles, less flaws, tightness and its ends of the cocoon, fully matured pupa within the cocoon, good shell ratio, reliability, filament length and denier, presence of favor defective cocoons, high silk content and better rendita value. అంటే యూనిఫామ్ కలరు, ఆకారము, పరిమాణం ఇవి అన్నీ ఒకే రకంగా ఉండాలి. మంచి దృఢత్వాన్ని కలిగి ఉండాలి. వ్రింకిల్స్ అంటే రుణాలు లేదా ముడతలు అనేవి బాగుండాలి. తక్కువ ఫ్లాస్ కలిగి ఉండాలి. తర్వాత దృఢంగా ఉండాలి గూడు, టైట్నెస్ అంటాము. ఎండ్స్ బాగా దృఢంగా ఉండాలి. ఫుల్లీ మెచ్యూర్డ్ ప్యూపా అంటే ప్యూపా బాగా అభివృద్ధి చెంది ఉండాలి గూళ్ళో. షెల్ రేషియో బాగుండాలి. రియలబిలిటీ బాగుండాలి. కకూన్ ఫిలమెంట్ లెంగ్త్, వేవ్ లేదా దారం పొడవు బాగుండాలి. డీనేర్ కూడా బాగుండాలి. పర్సెంటేజ్ ఆఫ్ డిఫెక్టివ్ కకూన్స్ తక్కువగా ఉండాలి. తర్వాత హై కంటెంట్, సిల్క్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి. రెండిటా వాల్యూ ఎక్కువగా బాగా ఉండాలి. ఈ విధంగా ఉన్నట్టయితే మంచి గూళ్ళని నిర్ణయిస్తారు. చెడుగూళ్ళు అనగా రీలింగుకు పనికిరాని గూళ్ళు. సాధారణంగా వివిధ రకాల చెడుగూళ్ళను గురించి ఇప్పుడు కింద వివరించడం జరుగుతుంది. ఈ గూళ్ళు ఎందుకు పనికిరావు అంటే, సాధారణంగా రీలర్కు మంచి గూళ్ళను రీలింగుకు పనికి వచ్చేటి వాటిని మాత్రమే మంచి గూళ్ళు అంటారు. రీలింగుకు పనికిరాని గూళ్ళను చెడుగూళ్ళు లేదా పట్టుకాయలను ఎంపిక చేస్తారు. ఈ గూళ్ళను పురుగుల పెంపకదారులే ఏరివేసి అమ్మకం చేయాలి. దీనివల్ల ధర కూడా బాగా పెరుగుతుంది. పురుగుల పెంపకం జాగ్రత్త చేసిన సాధారణంగా 10 నుండి 15% చెడుగూళ్ళు ఉంటాయి. అన్ని రకాలు ఒకే కుప్పలో లేదా ఒకే రకమైన వివిధ కుప్పలలో కనిపించవచ్చు. ఇందులో మొత్తం 16 రకాల చెడుగూళ్ళు ఉంటాయి. పటంలో చూపిన విధంగా చెడుగూళ్ళను మీరు చూసి గుర్తించవచ్చు. చెడుగూళ్ళు ఏవే ఉన్నాయంటే, ముందుగా అపరిపక్వ గూళ్ళు, ఇమ్మెచ్యూర్ కకూన్స్.
అల్లిక పూర్తి కాకముందే అంటే సరైన సమయంలో కాకుండా ముందుగా పట్టుకాయలను సేకరించడం వల్ల ఈ రకం గూళ్ళు ఏర్పడతాయి. నల్ల మరకల గూళ్ళు బ్లాక్ స్టైన్ కకూన్స్. పట్టుగూళ్ళ వెలుపల నల్లని మచ్చలుంటాయి. ఈ కాయలను నెమ్మదిగా ఒత్తినప్పుడు కుళ్ళిన ప్యూపా నుండి చెడు వాసన దుర్గంధంతో ద్రవం వెలువడుతుంది. వీటిని తొందరగా వేరు చేయాలి. వీటి వల్ల మంచి గూళ్లకు మరకలు అవుతాయి. రస్ట్ కకూన్స్ చిలుము రంగు గూళ్ళు. పట్టుకాయలపై చిలుము రంగు మరకలు ఉంటాయి. దీనికి కారణం అల్లిన పట్టుగూళ్లపై పరిపక్వ పురుగులను ఉంచి వెలువడిన జీర్ణరసం పడడం. ఈ జీర్ణరసం పట్టుకాయలపై చిలుము రంగును మరకలను ఏర్పరుస్తుంది. మ్యూట్స్ పట్టుకాయలో ప్యూపా మరణించి గూడు లోపల పొరకు అతుక్కొని ఉంటుంది. ఈ రకం కాయలను మ్యూట్స్ అంటారు. ఈ కాయలను ఊపినప్పుడు శబ్దం రాదు. ఇది ప్యూపా కుల్లడం వల్ల కాయకు రంగు మరకలు ఏర్పడతాయి. పట్టుకాయల సేకరణ తొందరగా చేయడం వల్ల ప్యూపా చనిపోయి ఈ రకం గూళ్ళు కూడా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్పాటెడ్ కకూన్స్ మచ్చల గూళ్ళు. ఇవి ఆరోగ్యకరమైన గూళ్ళే కానీ వీటిపై మచ్చలు ఉంటాయి. సరిగా గాలి వెలుతురు లేని గదిలో గూళ్ళను నిల్వ చేయడం వల్ల గోధుమ నలుపు లేదా పసుపు మచ్చలు ఏర్పడతాయి. దీనికి కారణం ఆకుపచ్చ మౌల్డ్ గ్రీన్ మౌల్డ్ అనే ఒక శిలీంధ్రం కారణం. పలుచని చివరలున్న గూళ్ళు థిన్ ఎండ్ కకూన్స్ అని పిలవడం జరుగుతుంది. వీటిలో ఒకటి లేదా రెండు చివరలు పలుచగా ఉంటాయి. ఇవి తెగ లక్షణం. అల్లిక దశలో చంద్రికను నిట్ట నిలువుగా ఉంచినప్పుడు పెంపకంలో తక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ తేమ వల్ల అల్లిక దశలో తక్కువ ఉష్ణోగ్రత తేమ వల్ల ఈ గూళ్ళు ఏర్పడతాయి. రీలింగ్ చేసేటప్పుడు ఇవి నీటిని అధికంగా పీల్చుకోవడం వల్ల దారం తీయడానికి పనికి రావు. అండర్ సైజ్డ్ కకూన్స్ తక్కువ పరిమాణం కల గూళ్ళు. ఇవి మామూలు పరిమాణం కన్నా చాలా తక్కువగా ఉంటాయి. వీటిలో పలుచని గూడు ఉంటుంది. వీటిని వేరు చేసి రీలింగ్ చేయాలి. మాల్ ఫార్మ్డ్ కకూన్స్ సరిగా ఏర్పడని గూళ్ళు. కొన్ని రకాల పురుగులలో ఇవి తప్పనిసరిగా ఏర్పడతాయి. ఇవి క్రమరహితంగా ఒక చివర లావుగా ఇంకొక చివరి వైపు సన్నగా ఉంటాయి. పురుగుల ఆరోగ్యం లేదా అననుకూల పరిస్థితుల్లో అల్లిక పరికరాలు సరిగా లేకపోవడం వల్ల ఈ గూళ్ళు ఏర్పడతాయి. వీటిని యంత్రాలలో రీలింగ్ చేయడానికి వీలు కాదు. క్యాల్సిఫైడ్ కకూన్స్ అంటే ఇందులో మరణించిన క్రిసాలిడ్స్ అంటే ప్యూపాస్ ఉంటాయి. బొట్రిటోలిస్ బయోనా అనే ఒక శిలీంధ్రం పట్టుపురుగును చంపివేసి ఈ రకం గూళ్ళలో ఏర్పడడానికి కారణమవుతుంది. ఫ్యూమిగేటెడ్ కకూన్స్ పొగ పెట్టిన గూళ్ళు. శిలీంధ్రాలను అరికట్టడానికి మౌంటింగ్ గదిలో ఫార్మాలిన్ పొగ పెట్టడం జరుగుతుంది. ఈ ఫార్మాలిన్ పొగలు సిరసిన్ కరగకుండా చేస్తాయి కాబట్టి ఉడకబెట్టడానికి రీలింగ్కు పనికిరావు. అదే మాదిరిగా పొగబెట్టడానికి గంధకాన్ని కాల్చినప్పుడు కూడా పొగలు పట్టుగూడును నాశనం చేస్తాయి. దీనివల్ల రంగులో నీటిని అధికంగా పీల్చుకొని రీలింగ్కు పనికిరాకుండా ఉంటాయి. మౌల్డ్స్ ఆవిరిలో స్టైఫిల్ చేసిన పట్టుగూళ్ళు గాలి సరిగా లేని గదిలో నిల్వ చేసినప్పుడు శిలీంధ్రాలు దాడి చేస్తాయి. ఫలితంగా మౌల్డ్ ఏర్పడుతుంది. పొట్టి పట్టుగూళ్ళు కూడా పై విధంగా నిల్వ చేసిన ఇదే రకం నష్టం కలుగుతుంది. వీటిని సరిగా రీలింగ్కు చేయడానికి పనికి రాకుండా ఉంటాయి లేదా వీలు కాదు. డబల్ కకూన్స్ ద్వంద్వగూళ్ళు. ఇది తెగ లక్షణం. ఇవి చాలా పెద్దవిగా ముతకగా క్రమరహితంగా అనాకారంగా ఉంటాయి. ఇవి రెండు లేదా ఒక్కొక్కప్పుడు ఎక్కువ పురుగులొచ్చే అల్లబడిన గూళ్ళు. ఇవి ఆరోగ్యమైన గూళ్ళే కానీ రెండు పురుగులు అల్లికిన దారాలు ఒకదానితో ఒకటి ఇరుక్కొని మెదిపడి రీలింగ్ చేయడానికి వీలు కాదు. అల్లిక పరికరంలో స్థల దూరంలో తక్కువ ఇవ్వడం వల్ల వాతావరణ పరిస్థితులు పెరగడం ఈ రకం గూళ్ళు ఏర్పడడానికి కారణాలు.
ఈ గూళ్ళ నుండి దారం ఒక ప్రత్యేక పద్ధతిలో తీస్తారు. దీన్ని రీల్ చేసిన తర్వాత సాధారణంగా కంట్రీ చర్కా నుండే దారం తీస్తారు. ఇది ఉత్పత్తి అయిన దారాన్ని డూపియాన్ సిల్క్ అని వ్యవహరించడం జరుగుతుంది. రంధ్రాల గూళ్ళు పెర్ఫోరేటెడ్ కకూన్స్ అని పిలుస్తారు. పెంపకంలో 5వ దశలో పురుగులపైన ఊజీ ఈగ దాడి చేసి గుడ్లు పెట్టడం వల్ల పట్టుగూడు ఏర్పడిన తర్వాత ఊజీ లార్వాలు మెగాట్లు కాయలకు రంధ్రాలు చేసి వెలుపలికి రావడం వలన ఈ రకం పట్టుకాయలు ఏర్పడతాయి. ఫ్లాస్ కకూన్స్ వీటిలో ఫ్లాస్ అధికంగా ఉంటుంది. ఇది తెగ లక్షణం. అల్లిక దశలో అధిక ఉష్ణోగ్రత తక్కువ తేమ గల సమయంలో ఈ రకం పట్టుగూళ్ళు ఏర్పడతాయి. సరిగా అల్లని లేదా పలుచని గూళ్ళు. ఈ రకం గూళ్ళు అల్లిక చాలా వదులుగా ఉంటుంది. వీటిలో పట్టు చాలా తక్కువగా ఉంటుంది. వీటిలో రీలింగ్కు ఇవి నీటిని అధికంగా పీల్చుకోవడం వల్ల రీలింగ్ చేయడానికి పనికిరావు. అన్ని రకాల గూళ్ళు ఒకే కుప్పలో ఉండవు అన్న అంశాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత కొన్ని కుప్పలలో కొన్ని రకాల మాత్రమే మనకు అగుపిస్తూ ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ అసెస్మెంట్ ఏ విధంగా సూత్రాలు మనం లెక్కించడానికి ఉన్నాయి. లెంగ్త్ ఆఫ్ ద ఫిలమెంట్. ఒక రెవల్యూషన్ ఎప్రవేట్ ఒకసారి చుట్టూ తిరిగినట్టయితే 9/8 మీటర్లు ఉంటుంది, లేదా 1.125 మీటర్లు ఆర్ 400 రెవల్యూషన్స్ ఎప్రవేట్ చేసినట్టయితే 450 మీటర్ల దారం వస్తుంది. షెల్ రేషియో. వెయిట్ ఆఫ్ ద కకూన్ షెల్ అంటే ఖాళీ పట్టుగూడు బరువు ఇంటూ 100 బై మొత్తం పట్టుగూడు బరువు తీసుకున్నట్టయితే షెల్ రేషియో వస్తుంది. రీలబిలిటీ రేషియో. నెంబర్ ఆఫ్ కకూన్స్ రీల్డ్ ఎన్ని గూళ్ళు రీలింగ్ చేయడానికి ఉపయోగించామో ఇంటూ 100 బై నంబర్ ఆఫ్ ఫీడింగ్ ఎండ్స్ ఎన్నిసార్లను దారాలను అందించడం జరిగినది అని. డీనియర్. టోటల్ వెయిట్ ఆఫ్ రీల్డ్ సిల్క్ ఇంటూ 9000 by total length of the reeled silk in meters is equal to denier. Raw silk percentage. Weight of raw silk reeled and into 100 by weight of cocoons used. Procedure of estimation of rendita. Rendita ni lekkinchuta. The procedure of has certain contents for estimating rendita from the shell ratio which are as follows. ఇక్కడ కాన్స్టెంట్ అంటే స్థిర విలువ అనమాట. 165 స్థిర విలువను షెల్ రేషియో ఏదైతే వస్తుందో 14 నుండి 16 షెల్ రేషియో వచ్చినా మనం 165ని మనం గణించినట్టయితే లేదా భాగించినట్టయితే మనకు వచ్చే నెంబర్ రెండిటాను తెలుపుతుంది. 150 కాన్స్టెంట్ను షెల్ రేషియో 17 నుండి 20%తో భాగించినట్టయితే మనకు ఎన్ని పట్టుగూళ్ళు లేదా ఎన్ని కిలోల పట్టుగూళ్ళు 1 కిలో ముడిపట్టు ఉత్పత్తి చేయడానికి కావలసిన అంశం తెలుపుతుంది. 133 అను స్థిర విలువను 21 నుండి 23 షెల్ రేషియో వచ్చినట్టయితే దానిని మనం భాగించిన మనకి వచ్చే రెండిటా నంబర్ అంటే 1 కిలో ముడిపట్టు దారం ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి చేసేదానికి కావాల్సిన గూళ్ళ సంఖ్య మనకు గూళ్ళ కిలోల్లో తెలుస్తుంది. రీలబిలిటీ పర్సెంటేజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కకూన్స్ మైనస్ కన్వర్టెడ్ నంబర్ ఆఫ్ కకూన్స్ మైనస్ కన్వర్టెడ్ నంబర్ ఆఫ్ టేకన్ ఫర్ రీలింగ్ అవుట్ కకూన్స్ అన్రీల్డ్ కకూన్స్ ఇంటూ 100 నంబర్ ఆఫ్ కటింగ్స్ కాస్టింగ్స్ కన్వర్టెడ్ బై రీల్డ్ అవుట్ ఆఫ్ కకూన్స్ అంటే రీలింగ్ చేయనప్పుడు మనం తీసుకునే గూళ్ళు దాంట్లో మనం ఎన్ని గూళ్ళను వాడాము, ఎన్నిసార్లు మనం దారం తీయడానికి ఎండ్స్ని ఒక గూడు నుంచి అందించాము అన్న లెక్కను రీలబిలిటీ పర్సెంటేజ్ తెలుపుతుంది. నంబర్ ఆఫ్ కకూన్స్ పర్ కేజీ ఈజ్ ఈక్వల్ టు 1000 grams సింగిల్ కకూన్ వెయిట్ బై సింగిల్ గ్రామ్స్. ఫ్లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ఫ్లాస్
ఒకసారి 50 గూళ్ళ నుంచి తీసిన ఫ్లాస్ బరువు ఇంటూ 100 గూళ్ళు బరువును తీసుకుని మనం లెక్కించిన ఫ్లాస్ పర్సెంటేజ్ వస్తుంది. లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు మౌంటేజ్ నుంచి ఎంత లాస్ అయిందని చూసినట్టయితే నంబర్ ఆఫ్ లార్వే మౌంటెడ్ మైనస్ నంబర్ ఆఫ్ లార్వే కకూన్స్ హార్వెస్టెడ్ ఇంటూ 100 నంబర్ ఆఫ్ లార్వే మౌంటెడ్ అన్న సూత్రాలతో మనము లెక్కించినట్టయితే మనకి ఈ అన్ని లెక్కలు వస్తాయి. మీ సార్లతో మీరు చెప్పిన ఈ సూత్రాలతో అన్ని లెక్కలను చేసి మీరు తెలుసుకొనడానికి సులభంగా లెక్కించినట్టయితే పై సూత్రాలతో అన్నీ మీరు చేయవచ్చు. సమ్మరీ: ద క్వాలిటీ ఆఫ్ కకూన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ గెటింగ్ గుడ్ corporations. Quality cocoons are produced by adopting modern methods of rearing and equipment, maintaining good environment conditions. Quality is based on physical and commercial characters of cocoons, which influencing physical characters like color, shape, size, hardness, wrinkles, etc. are racial characters considered to decide cocoon quality. The size indicates the quality of silk filament. Fine granules of cocoons are better for reeling. The cocoon's shell has more amounts of fibrin than other substances. The weight of the cocoon and shell are important or indicates quantity of silk that can be reeled. The silk is based on commercial characters. There are cocoon weight, shell ratio, filament length, denier, reelability, raw silk percentage, rendita, etc. Silk is based on commercial characters. These cocoon weight, shell ratio, filament length, denier, reelability, raw silk percentage, rendita, etc. Shell ratio helps to estimate the rendita and for fixing the cocoon price. A denier indicates the size of silk wave. Rendita speaks about 1 unit of raw silk production from 1 liter of cocoons. The economics of sericulture is calculated by raw silk output per unit area. Quality of cocoon directly affects the reelability and raw silk production. Study of both physical and commercial characters is more important for economic reading and quality of reeled product. Cocoon testing indicates preliminary inquiries, visual examination, tech tests, and numerical tests. While selecting the cocoons, first they are visually examined for quality assessment. After taking samples, defective cocoons are identified and sorted. The percentage of good defective cocoons are calculated. సో పై విధంగా మనం అన్ని లక్షణాలు వాటి యొక్క క్యాలిక్యులేషన్స్ నిర్ణయించిన తర్వాత మంచి గూళ్ళను ఎంపిక చేసి రీలింగ్ చేసినట్టయితే మంచి దారం నాణ్యత మనకి లభిస్తుంది. అంటే నాణ్యతతో కూడిన దారం లభిస్తుంది. ఆ దారాన్ని రీలింగ్ చేసిన మనకి మంచి నాణ్యమైన పట్టు వస్త్రాలు మనకి లభిస్తాయి. పై విషయాలు క్షుణ్ణంగా గ్రహించి శ్రద్ధ వహించి మనము నాణ్యత గల గూళ్ళలాగా మీ నాణ్యత చదువు కూడా బాగున్నట్టయితే నాణ్యమైన మార్కులు వస్తాయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.